వంట పాడు చేద్దామని వచ్చారా? చూడు హన్సిక, మనం స్నేహం చేస్తే మనకన్నా మంచి వాళ్లతో చెయ్యాలి, మనకన్నా గొప్ప వాళ్లతో చెయ్యాలి, అందరికీ ఆదర్శంగా ఉండే వాళ్లతో చెయ్యాలి. కానీ పక్క వాళ్ళని కూల్చాలన్న వాళ్లతో కాదు, ఎదుటి వాళ్ళని ముంచాలన్న వాళ్లతో కాదు, మరొక వ్యక్తి జీవితాన్ని నాశనం చేద్దాం అనుకునే వాళ్లతో కాదు. మనీషాతో చేరి నువ్వు కూడా పాడైపోతున్నావు. లక్ష్మి, హద్దులు దాటి మాట్లాడుతున్నావు. చిన్నవర్మై, నీకు మాట్లాడే అర్హత కూడా లేదు. నువ్వు పాడైంది చాలదా, ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా పాడు చేస్తున్నావా? చూడు మనీషా, ఒక మనిషికి మంచి చేస్తే ఆ మంచితనం మనల్ని కాపాడుతుంది. ఒక మనిషికి చెడు చేద్దామని చూస్తే ఏదో ఒక రోజు అదే చెడు నీకు చేటు చేస్తుంది. బాగా గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఈ మాటలు గుర్తుపెట్టుకునే సమయం ఏదో ఒక రోజు నీకు ఎదురు పడుతుంది. వెళ్ళండి ఇక్కడి నుంచి. చాలా గొప్పగా ఆలోచించారు మావయ్య గారు. ఒకప్పుడు కూతురు లాంటి దానివి అన్నారు, ఇప్పుడు కుతంత్రాలు పన్నే దానిలా కనిపిస్తున్నానా? ఒకప్పుడు ఈ కుటుంబానికి వెన్నుముక్కలా చూశారు, కానీ ఇప్పుడు వెన్నుపోటు పొడిచేదానిలా కనిపిస్తున్నానా? మిత్రగారి గురించి, ఆయన ప్రేమ గురించి, ఆయన జాతకంలో ఉన్న గండాల గురించి నా దగ్గర దాచి తప్పు చేసింది మీరు. అయినా భరించాను, సహించాను. కానీ ఈరోజు నేను తిరిగి వచ్చిన విషయం వెనక స్వార్థం ఉందేమోనని అనుమానిస్తున్నారు చూడండి. అదే సహించలేకపోతున్నాను, భరించలేకపోతున్నాను. ఎవరు ఏమనుకున్నా, ఎలా అనుకున్నా, మా మావయ్య గారి తీరు వేరు, ఆయన ఆలోచించే పద్ధతి వేరు అనుకునేదాన్ని. నా మాట వెనకాల, నా మౌనం వెనకాల ఉన్న కారణాలు మీరు తెలుసుకోగలరేమో అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు అర్థమైంది. అందరితో పాటు మీకు కూడా నేను తప్పు చేసినట్టుగా మాత్రమే కనిపిస్తున్నాను, కానీ నా వ్యక్తిత్వం కనిపించడం లేదు. నేను ఎలాంటి దాన్నో మర్చిపోయారు. నా మంచితనం, నా మనస్తత్వం అందరితో పాటు మీకు కూడా గుర్తులేదు. చాలా సంతోషం మావయ్య గారు. ఇప్పటికే గాయపడిన నా గుండెకి ఒక గొప్ప అనుమానాల కిరీటం తగిలించారు. మోయలేనంత భారంగా ఉంది. ఓ మై గాడ్, పెద్దనాన్న, వీళ్ళు ఉదయం మన కన్స్ట్రక్షన్ కంపెనీతో అగ్రిమెంట్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళ? అగ్రిమెంట్ కి సంబంధించిన పేపర్స్ అన్ని తీసుకొచ్చాను. ఒక్కసారి చెక్ చేసుకుని సంతకాలు చేసి ఇనిషియల్ అమౌంట్ 20 crores ఇచ్చేస్తే మనం ఫర్దర్ ఫార్మాలిటీ స్టార్ట్ చేసుకోవచ్చు మేడం. అవును సంజన, వాళ్లే. మనం చాలా అదృష్టవంతులం. ఏ దేవుడు మనల్ని
చాలా గట్టిగా కాపాడాడు. 20 కోట్లు ఆ ఫ్రాడ్స్ ఫాల్ అవ్వకుండా కాపాడాడు. లేకపోతే ఈ పాటికి లబోదిబోమనేవాళ్ళం. అయినా వాళ్ళెవరో ఏంటో తెలుసుకోకుండా అగ్రిమెంట్ ఎలా చేసుకుందామనుకున్నారు? నాకు తెలిసిన వేరే కంపెనీ వాళ్లే వీళ్ళని సజెస్ట్ చేశారు అత్తయ్య గారు. నాకు తెలిసి వాళ్ళు కూడా మోసపోయి ఉంటారు. మన టైం బాగుంది కాబట్టి మనం వీళ్ళ మోసానికి బలవలేదు. ఈసారి మాత్రం ఇలాంటి విషయాల్లో మనం ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి మామ్. పోనీలేరా, ఆ పైవాడి దయ వల్ల డబ్బులు ఎక్కడికి పోలేదు. పైవాడి వల్ల కాదులేండి, లక్ష్మీ వదిన వల్లేగా అగ్రిమెంట్ ఆగింది. ఏంటి ఏదో అంటున్నావు? ఏం లేదు అమ్మగారు, ఏం లేదు. పర్లేదు చెప్పరా, ఎందుకు భయపడుతున్నావు? అంటే లక్ష్మీ వదిన అందరూ దురదృష్టం ఆపశకునం అని అంటున్నారు. కానీ ఇప్పుడు లక్ష్మీ వదిన వల్లే కదా ఈ అగ్రిమెంట్ ఆగింది, మన డబ్బు మిగిలింది. చావడానికి దూకితే ధైర్యవంతుడు అని బిరుదిచ్చి బహుమతులతో సన్మానం చేసినట్టు లక్ష్మి అనుకోకుండా చేసిన పనికి ఇంకోటేదో జరిగింది అంతే. కొంపతీసి లక్ష్మి వల్ల మనకి 20 కోట్లు మిగిలాయని భ్రమపడుతున్నారా ఏంటి? ఫర్ సపోజ్ ఈ కంపెనీ మంచిదే అయ్యుంటే, వాళ్ళు నిజాయితీ గల వాళ్లే అయ్యుంటే పరిస్థితి ఏంటి? లక్ష్మి చేసిన పిచ్చి పని వల్ల నిజంగానే డీల్ క్యాన్సిల్ అయ్యేది కదా. అయినా ఆవిడి గారు వీళ్ల గురించి ఆరా తీసి పరిశోధన చేసి మనల్ని కాపాడేయలేదు కదా. పొరపాటున వచ్చి ఆ దివాకర్ మీద పడింది, ఆ కాఫీ వెళ్లి ఆ డాక్యుమెంట్స్ మీద పడిపోయాయి. అమ్మా అమ్మా, ఏంటి ఎంతసేపు నీ గురించే నువ్వు చూసుకుంటావు కానీ నా గురించేమైనా ఆలోచించావా? అదేంటి అలా అడిగావు? వేయిస్తున్న పకోడీలన్నీ నేనే తినేస్తానా ఏంటి? నీకు కూడా పెడతానులే. బా, నేను పకోడీల గురించి మాట్లాడడం లేదమ్మా, మరి నిన్న పెళ్లి గురించి మాట్లాడుతున్నాను. వివేక్ ఇచ్చి పెళ్లి చేస్తాను, విమానం ఎక్కించి విహారయాత్ర పంపిస్తానని ఏవేవో చెప్పావు. కానీ ఆ పెళ్లి కోసం ఒక 10 అడుగులు కూడా నువ్వు ముందుకేసింది లేదు. ప్రతిదానికి అలా తొందరపడకూడదే. ఆచి తూచి అడుగేయాలి. అనువైన సమయం దొరకగానే అదరగొట్టేయాలి. అదే ఆ అదరు కొట్టేది ఎప్పుడు? ఆ పెద్దింటికి నన్ను కోడలుగా పంపించేది ఎప్పుడమ్మా? ఇప్పుడిప్పుడే దేవ్యాని మన దారిలోకి వస్తుంది కదే. టైం చూసి నెమ్మదిగా నీ పెళ్లి ప్రపోజల్ పెడతాను. ఆ దేవయాని మన దారికొస్తుందో లేదో తెలియదు కానీ మనల్ని మాత్రం వాడేసుకుంటుంది. ఒక్కసారి వాడుకోవడం మొదలు పెడితే మనకన్నా వాడుకునే వాళ్ళు మరొకరుండరే. మన ముందు ఆ దేవ్యాని అంతా. ఆ దేవయానిని అంత తక్కువంచిన వెయ్యకమ్మా, పెద్ద దేవాంతకురల్లా ఉంది. లక్ష్మి విషయంలో మనతో చేతులు కలిపింది అంటేనే తను తప్పు చేస్తున్నట్టు. తప్పు చేసిన మనిషి ఎప్పుడో ఒకప్పుడు తడబడతాడు, కింద పడతాడు. అలా పడేటప్పుడే వాడి జుట్టు మన చేతికందుతుంది. ఆ దేవయాని జుట్టు కూడా మన చేతికి అందకుండా పోదు, మన ముందు ఆవిడ లొంగకుండానూ పోదు. ఆ లొంగే సమయం రాగానే ఆ దేవయాని జుట్టు పట్టైనా సరే వివేక్ చేత్తో నీ మెళ్ళో తాళి కట్టిస్తా, నిన్ను ఆ ఇంటి కోడలిగా పంపిస్తా. అదే కాని జరిగితే లక్ష్మి ఆ ఇంటి నుంచి వెళ్లిపోకముందే నేను ఆ ఇంటి కోడలైపోవాలమ్మా. అదేంటి? ఎందుకు? లక్ష్మి పెద్దింటి కోడలైపోయిందని నేనెంత కుళ్ళుకున్నానో, నేను ఆ ఇంటి కోడలయ్యాక లక్ష్మి కూడా అలాగే కుళ్ళుకోవాలి నా ముందు. అది చూసి నేను ఆనందపడిపోవాలి. కాలం కలిసొస్తే పిడకలు కూడా పకోడీలవుతాయన్నట్టు నువ్వనుకున్నవన్నీ అవే జరుగుతాయిలే. ఇదిగో ముందు తిను.
పెళ్ళైతే నీకూడా తెలుస్తుంది తాళిని ఎంత గౌరవించాలో, ఆ తాళితో ఏర్పడిన బంధానికి ఎంత విలువివ్వాలో. అయినా మిత్రని వద్దనుకున్న దానివి ఇంకా దేనికోసం పాకులాడుతున్నావో, దేనికోసం పోరాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. నేను మిత్రగారిని వద్దనుకున్నా, ఆయన్ని నేను వదిలేసినా ఇంకొక 6 నెలల పాటు ఆయనకి నేను భార్యనే, ఆయన నాకు భర్తే. ఏది ఏమైనా నువ్వు కొత్తగా ఇప్పుడు మిత్ర జీవితంలోకి వచ్చావు లక్ష్మి. కానీ మనీష అలా కాదు. ఇక ఈ విషయంలో చర్చలు సమావేశాలు అనవసరం. అనవసరమైన పంతాలకి పట్టింపులకి పోతే మళ్ళీ పోలీసులు, లాయర్లు అని ఈ గడప తొక్కుతారు. పోయిన పరువు చాలదా? ఇంకా పోవాలా? ఇక ఈ విషయం ఇక్కడితో వదిలేయండి. అది కాదత్తయ్య గారు. దేవయాని, ఇక ఈ విషయాన్ని ఇక్కడే వదిలేద్దాం. మనీషా, మిత్రకి లక్ష్మికి విడాకులొచ్చేంత వరకు నువ్వు మిత్రగది వైపు రాకు. అందరూ నన్ను క్షమించండి. ఈ విషయంలో ఇంట్లో యుద్ధం జరగాలని కానీ, రాద్ధాంతం సృష్టించాలని కానీ నా ఉద్దేశం కాదు. మిత్రగారు నా నుంచి దూరం అయ్యి ఒక్కో క్షణం, మనీషాకి దగ్గరయ్యే ఒక్కో నిమిషం మిత్రగారి మృత్యువుకి కారణం కావచ్చు. మిత్రగారు మనీషాకి మరింత దగ్గర అయిపోతే ఆయన మీద మళ్ళీ ఏ దండమైన దాడి చేయొచ్చు. అది మీకు చెప్పినా మీరు వినే పరిస్థితుల్లో లేరు. అందుకే కాస్త మొండిగా ప్రవర్తించాల్సి వస్తుంది, మూర్ఖంగా వాదించాల్సి వస్తుంది. అందరినీ నొప్పించైనా ఒప్పించైనా నేను ఇంత పోరాడాల్సి వస్తుంది. నన్ను క్షమించండి. చూస్తూ ఊరుకుంటున్నామే కానీ తన పొగురు తగ్గించే పని మాత్రం చేయలేకపోతున్నాం. ప్రతిదానికి ఒక టైం ఉంటుంది మనీషా. టైం వచ్చే వరకు ఎదురు చూడాలి, టైం వచ్చాక అంతు చూడాలి. అయినా ఇంకెన్నాళ్లులే, 6 నెలలు గడిచాక లక్ష్మి ఇంట్లో నుంచి వెళ్లాల్సిందేగా. లేదా ఆంటీ, నేను 6 నెలల వరకు ఎదురు చూడలేను. ఈ లోపే లక్ష్మిని ఇంటి నుంచి గెంటే వరకు నేను నిద్రపోను.
అమ్మేంటి ఇలా నిద్రపోయింది? అంటే దీక్షితులు గారు చెప్పినట్టు మిత్ర గారికి ఏదైనా ప్రమాదం రాబోతోందా? నా శిష్యులు నీకొక తులసి మొక్కనిస్తారు. దానిని భక్తి శ్రద్ధలతో పూజించు. ఆ తులసి మొక్క పచ్చగా ఉన్నంతకాలం మిత్రకి ఎలాంటి ఆపద ఉండదు. ఆ తులసి మొక్క కాస్త వాడినా, దానిలో ప్రకాశం ఏమాత్రం తగ్గినా మిత్రకి ప్రమాదం పొంచి ఉందని గుర్తుంచుకో. ఆ తులసి మొక్కే మిత్రకి ఎదురవ్వబోయే గండాలు నీకు సూచిస్తుంది. ఇప్పుడు మిత్ర గారికి ఏ ఆపద రాబోతుంది? ఎటు నుంచి గండం రాబోతుందో? ఇప్పుడు ఏం చేస్తే ఆ గండం గురించి తెలుస్తుంది? ఏ విధంగా మిత్ర గారికి వచ్చే ప్రమాదం గురించి తెలుసుకోవాలి? భగవంతుడా, ఆయన్ని కాపాడాలనే సంకల్పంతోనే మళ్ళీ నేను తిరిగి వచ్చాను. ఆయన్ని కాపాడుకునే దారి నాకు చూపించు. భగవంతుణ్ణి నమ్ముకుంటే భంగపడవే తల్లి. దండమెట్టి అడిగితే దారి చూపిస్తాడే తల్లి. జరగబోయే కీడు లేదో సూచిస్తుందే తల్లి. వాళ్ళందరూ ఏమన్నారో చూసావుగా. తప్పు చేశానో లేదో తెలుసుకోకుండా మాట్లాడకు జాను. చున్నీని గాలికి వదిలేయటం నీ తప్పు. నువ్వు తప్పు చేసావు కాబట్టి నేను తడబడాల్సి వచ్చింది. వదిన విషయంలో కూడా అదే జరిగింది. ఎంతసేపు తప్పు మాదే అని ప్రూవ్ చేయడానికి ట్రై చేయకు. మీ గురించి నాకు తెలీదా? ఎదుటి వాళ్ల మీదే తప్పులు తోసేస్తారు. ఎదుటి వాళ్ళని వేలెత్తి చూపిస్తూ మీరు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకుంటారు. ప్లీజ్ జాను, జరిగిందాన్ని మనసులో పెట్టుకొని మనిద్దరి మధ్య దూరం పెంచకు. మనిద్దరి మధ్య శత్రుత్వాన్ని సృష్టించుకో. జరిగిందేమీ చిన్న విషయం కాదు, మర్చిపోవడానికి మానిపోవడానికి. ఒక ప్రళయమే జరిగింది, అందులో నీ పాత్ర కూడా ఉంది. జాను ఆగు. దెబ్బ తగిలినట్టుంది, హాస్పిటల్కి వెళ్దాం పద. నీ కుటుంబం వల్ల తగిలిన దెబ్బల కన్నా నీ కార్ వల్ల తగిలిన దెబ్బ పెద్దదేం కాదు. అంత పెద్ద దెబ్బనే తట్టుకుంటున్నాను, ఇంత చిన్న దెబ్బ నుంచి తేరుకోలేనా? జాను ప్లీజ్, కుంటుతూ నడుస్తున్నావు, ఇంటి వరకు వెళ్ళలేవు. ఫస్ట్ నువ్వు కారుకి నేను డ్రాప్ చేస్తాను. అవసరం లేదు, నీకు ఆ అవకాశం ఇవ్వదలుచుకోలేదు. ఆగు. ఆంటీ, ఏదో మాట్లాడాలి అన్నారు. నీకు మిత్రకి మధ్య నుంచి లక్ష్మి వెళ్ళిపోవడంతో నీకు విజయం వరించదు. నువ్వు ఇంట్లో అందరి మనసులు గెలుచుకున్నప్పుడే నీకు నిజమైన విజయం. అంటే అరవింద్ అక్క నువ్వంటే ఎంతో కొంత పాజిటివ్ ఒపీనియన్తో ఉంది, కానీ బావగారికి నీ మీద అంత పాజిటివ్ ఒపీనియన్ లేదు. సో ఇక నుంచి నువ్వు వేసే ప్రతి అడుగు అందరి దృష్టిని ఆకర్షించాలి. నువ్వు చేసే ప్రతి పని అందరూ మెచ్చుకునే విధంగా ఉండాలి. మీరు చెప్పింది నిజమే ఆంటీ. మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? సింపుల్. రేపు శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేయాలి. వెళ్ళి అరవింద్ అక్క వాళ్లతో వరలక్ష్మి వ్రతం దగ్గరుండి చేయిస్తానని, అన్నీ నువ్వే చూసుకుంటావని ఓ 4 మాటలు చెప్పు. నీ మీద అందరికీ పాజిటివ్ ఒపీనియన్ రావడానికి రేపటి నుంచే ఒక్కొక్క మెట్టు వేసుకో. రైట్ ఆంటీ, రైట్ నౌ ఈ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేస్తాను. వెరీ గుడ్, లెట్స్ గో. ఇదేంటి బాబు,
ఈడొచ్చిన పిల్లని ఇష్టం వచ్చినట్టు మోసుకొచ్చేస్తున్నా. ఇరుగు పొరుగు చూస్తే ఇష్టం వచ్చిన కోతలన్నీ కుయ్యరు. నడవలేకపోతుందని మోసుకొచ్చాను ఆంటీ. వెళ్ళేటప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళకి చెప్పేసే వెళ్తాలేండి. ఎందుకులే బాబు, చూడని వాళ్ళకు కూడా చెప్పుకొని పల్లేరుకాయంత మ్యాటర్ని పనసకాయంత చేసుకోవడం ఎందుకు? ఇప్పుడు ఎలా ఉంది? ఓకే, నాకేం పర్వాలేదు, బానే ఉన్నాను. నొప్పి ఎక్కువగా ఉంటే చెప్పు, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. నాకేమైనా నేను చూసుకోగలను. ఇక తమరు దయచేయొచ్చు. చూడు జాను, మనుషుల్ని పరిస్థితుల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నోటికొచ్చిన మాట అంటే పంతాలు పెరుగుతాయి కానీ ప్రాబ్లమ్స్ సాల్వ్ కావు. వెళ్ళొస్తాను. చిన్న బావ గారు, ఏంటని? లక్ష్మి అక్క ఎలా ఉంది? కాస్తో కూస్తో ఖాళీగా ఉన్న గది కిచెన్ పక్కన ఉన్న ఆ స్టోర్ రూమ్ మాత్రమే. ఈ 6 నెలలు నువ్వు ఉండబోయేది అక్కడే. ఆగు లక్ష్మి, మేము తినేశాక మనీ వాళ్లతో కలిసి కూర్చొని తిను. నువ్వు ఈ ఇంటికొచ్చినప్పటి నుంచి నీ వల్ల క్షణానికి ఒక సమస్య, నిమిషానికి ఒక ఇబ్బంది, పూటకొక గొడవ. అసలు నువ్వెందుకు తిరిగి వచ్చావా అని మేం పదే పదే బాధపడేలా చేస్తున్నావు. 6 నెలలుంటావు, తర్వాత వెళ్ళిపోతావు. అంతవరకే నీకు ఈ ఇంటికి ఉన్న అనుబంధం. చెప్పండి చిన్న బావ గారు, లక్ష్మి అక్క బానే ఉందిగా? మీరందరూ అక్కని బాగా చూసుకుంటున్నారు కదా? బాగా చూసుకోవాలని ఉంది. అన్ని పరిస్థితులు బాగుపడాలని ఉంది. అలాంటి టైం అతి త్వరలోనే వస్తే బాగుంటుంది. చూడు మనీషా, ఇన్నాళ్ళు ఇక్కడ కొంతమంది ఈ ఇంటి మహారాణిలా ఫీల్ అయిపోయారు. తమ్మదే రాజ్యం అన్నట్టు ప్రవర్తించారు. కానీ ఇప్పుడు వాళ్ళ కళ్ళు నెత్తి మీద నుంచి కిందకి దిగాయి. నెత్తికి మొలిచిన కొమ్ములు విరిగిపోయాయి. ఇక నుంచి నీదే ఈ రాజ్యం. నువ్వు ఏం చేస్తే అదే శాసనం. నువ్వు చేసే డెకరేషన్ ని చూసి అందరూ షాక్ అయిపోవాలి. ఒకప్పుడు ఎవరో చేసిన డెకరేషన్ల కన్నా నువ్వు చేసింది అద్భుతంగా ఉందని పొగిడేలా చేయాలి. వై నాట్ ఆంటీ? అందర్నీ మెప్పించేలా ఇలా చేస్తాను, మీరే చూస్తారుగా. మిత్రని అడ్డం పెట్టుకుని లక్ష్మిని ఉడికించాలి. మిత్ర నాకు దగ్గరవుతున్నాడని లక్ష్మికి అనిపించేలా చేయాలి. అలా చేస్తేనే లక్ష్మి వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మిత్ర, ఏంటి మనీషా? ఈ ఫ్లవర్ నేను పైన కట్టాలి, కొంచెం హెల్ప్ చేస్తావా? షూర్.
అయిందా మనీషా? ఇంకా అవ్వలేదు మిత్ర. 1 minute. మనీషా, మనీషా, ఏం ఆలోచిస్తున్నావు? ఏంటి, మిత్రతో ఏదైనా డ్రీమ్ వేసుకున్నావా? అవునా ఆంటీ, ఇప్పుడు ఆ కలని నిజం చేస్తాను చూడండి. పుణ్యస్త్రీలా పూజలు చేసేస్తాను, గొప్ప వనితలా వ్రతాలు చేసేస్తాను అని తెగ ప్రగల్భాలు పలికింది కదా ఆంటీ. ఆ లక్ష్మిని పూజలు చేయకుండా ఆపాలి. ఎస్ మనీషా, తను ఏం చేసినా చెల్లుతుందన్నట్టు మాట్లాడుతుందిగా. తనకి తిరుగులేదు అన్నంత ధీమాగా ఉందిగా. తన గర్వాన్ని, తన మీద తనకున్న ఆత్మవిశ్వాసాన్ని నాశనం చెయ్యాలన్నా, కిందకి కూలదోసి పడేయాలన్నా తను చేసే పూజ అడ్డుకోవడం ఒక్కటే మార్గం. కష్టపడి పూజా సామాగ్రి మొత్తం తెచ్చుకుంది కదా, దాన్ని మాయం చేస్తే చాలు. రేపు ఎలా పూజ చేస్తుందో, ఎలా ఆ ప్రతిఫలం అందుకుంటుందో మనము చూద్దాం. లెట్స్ గో. కమ్. వాట్ ఇస్ దిస్ ఆంటీ? ఈ లక్ష్మీ పూజ సామాగ్రి మొత్తం మనం దాచేసాం కదా, మళ్ళీ ఇప్పటికిప్పుడు ఎలా పుట్టుకొచ్చాయి? నాకు అదే అర్థం కావట్లేదు మనీషా. ఆ లక్ష్మిని చూసావా అక్క? ఎంత తెలివిగా ప్రవర్తిస్తుందో. ఇంట్లో పూజ చేయనని చెప్పి ఇంటి బయట పూజ కార్యక్రమం పెట్టుకుంది. తను అనుకున్నదే చేస్తుంది, కానీ మనం అన్నది పట్టించుకోవడం లేదు, కనీసం వినిపించుకోవడం లేదు. దేవయాని, అరవింద్ అన్న మాటని గౌరవించి ఇంట్లో పూజ పెట్టుకోలేదు కదా. ఇక తను ఎలా చేసుకుంటే మనకెందుకు? ఇక ఆ విషయం గురించి వదిలేయండి. ఆంటీ, అసలు రాత్రి మనం దాచిన చోట ఆ లక్ష్మీ పూజ సామాగ్రి ఉన్నాయో లేదో చూద్దాం పదండి. చూడు మనీషా, నిప్పు నిశ్శబ్దంగానే ఉంటుంది, పట్టుకుంటే పట్టుకున్న వాళ్ళనే ఆర్పేస్తుంది. నేను కూడా అంతే. నిశ్శబ్దంగా ఉన్నాను కదా అని, నోరు తెరవడం లేదు కదా అని నా జోలికి రావడానికి, నా దారికి అడ్డు నిలబడ్డానికి ప్రయత్నించుకో. నా దారికి అడ్డం వస్తే ఏరి పారేస్తాను. నా జోలికొచ్చి లేనిపోని రాద్ధాంతం చేస్తే ఇలాగే మీరు తలపెట్టిన ప్రతి దాన్ని తలకిందులు చేస్తాను. ఈ మాత్రం దానికే నా మీద గెలిచానని తెగ మురిసిపోతున్నావా లక్ష్మి? పూజా సామాగ్రి దొరకగానే పండగ చేసుకోకు. వ్రతం అంటే 4 పువ్వులు 4 ఆకులు అమ్మవారికి సమర్పిస్తే అయిపోతుందా? భర్త ఆశీర్వాదం ఉండాలి. తన చేత నీ నుదుటిన కుంకుమ పెట్టించుకోవాలి. తన చేత నీ నెత్తి మీద అక్షంతలు వేయించుకోవాలి. అవన్నీ చేయడానికి మిత్ర సిద్ధంగా లేడు. భర్త సహకారం, భర్త ఆశీర్వాదం లేని ఈ వ్రతం నువ్వు చేసిన వ్యర్థమే. ఆ విషయం నీకు అర్థం కావడం లేదు. మనసు మంచిదైతే కోరుకున్నది ఏదైనా జరుగుతుంది. సంకల్పం గొప్పదైతే ఆ వ్రత ఫలితము దక్కుతుంది.
అయ్యో అక్షింతలు మర్చిపోయానే. కొంపతీసి ఎవరు ఇటు రావడం లేదు కదా? ఎవరైనా వచ్చారంటే నా పరువు పోతుంది. ఎన్ని అడ్డుగోడలు కట్టినా, ఎన్ని ఆటంకాలు పెట్టినా లక్ష్మి మాత్రం పూజ చేయటం ఆపటం లేదు. చెప్తా.